అసలు ఎందుకున్నాయి అనే విషయాల గురించి మనం ఈరోజు వాటి గురించి డిస్కస్ చేస్తాము. ఓకే, ఫస్ట్ థింగ్ అసలు బాండ్ మార్కెట్, బాండ్స్ అంటే ఏంటి, అసలు బాండ్స్కి అర్థం ఏంటి, ఇవి తెలవాలంటే ఫస్ట్ థింగ్ మనకి సపోజ్ మన దగ్గర మన మనీ, శాలరీ అవన్నీ వస్తున్నాయి. వాటిని మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాం? ఐదర్ ఎఫ్డీస్ చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్స్లో, లేకపోతే రికరింగ్ డిపాజిట్స్ అంటారు, ఆర్డీలు చేస్తాము, లేకపోతే గోల్డ్, స్టాక్ మార్కెట్స్లో స్టాక్స్ కొంటాము. ఇలాంటివి బేసికలీ ఈ కేటగిరీ వీటిని ఫిక్స్డ్ రిటర్న్స్ అంటాం. ఎందుకంటే రిస్క్ ఉండదు. బేసికలీ నువ్వు ఒక 10,000 రూపీస్ ఎఫ్డి వేసావనుకో 7% ఇంట్రెస్ట్కి, నీకు తెలుసు ఒక 1 ఇయర్ తర్వాత నీకు 700 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే నమ్మకం, బేసికలీ బ్యాంక్ పే చేస్తుందో నమ్మకం నీకు. అదే నువ్వు 10,000 స్టాక్స్లో వేసావనుకో ఆ 10,000 రూపీస్ 5,000 అవ్వచ్చు, సంవత్సరం తిరిగేసరికి 20,000 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. బేసికలీ వీటిని అందుకే వేరియబుల్ రిటర్న్స్ అంటాం. అంటే రిటర్న్స్ మారుతూ ఉంటుంది, నువ్వు కన్ఫామ్గా చెప్పలేవు ఫిక్స్డ్గా ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తుందని. సో మనకి బాండ్ మార్కెట్స్, ఈ బాండ్స్ అనేది ఈ ఫిక్స్డ్ రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి. జనరల్గా జనాలు మీరు వినే ఉంటారు, స్టాక్ మార్కెట్స్లో, షేర్ మార్కెట్లో మనీ పెట్టి మొత్తం లాస్ అయిపోయింది, అలాంటి కేటగిరీస్ అన్ని. దానికి అర్థం ఏంటంటే వేరియబుల్ రిటర్న్స్. ఒక స్టాక్ అతను కొనేటప్పుడు 100 రూపాయలు ఉన్నది, ఒక సంవత్సరం తర్వాత 20 రూపాయలు అయిందంటే అతనికి 80 రూపీస్ ఒక లాస్ వచ్చినట్టు. అలాంటి ఒక 100 షేర్లు అతను కొనాలంటే 8,000 లాస్ వచ్చినట్టు. అందుకే వేరియబుల్ రిటర్న్స్ అనేది చాలా రిస్కీ. ఓకే, నువ్వు చాలా నాలెడ్జ్ ఉండి చాలా చేయగలిగితే చాలా ఎక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు. కానీ చాలా మంది, ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసెస్లో లాసెస్లో ఉన్న వాళ్ళే ఉంటారు. అదే మనం బాండ్ మార్కెట్స్ అనుకో, రిస్క్ అనేది చాలా తక్కువ, ఒక 1% వేసుకోవచ్చు. ఆ 1% ఎందుకు, ఆ రిస్క్ కూడా నేను చెప్తాను. ఎఫ్డీలు, ఆర్డీలు ఆల్మోస్ట్ 0% రిస్క్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఓకే, బాండ్ మార్కెట్స్ అనేది ఫిక్స్డ్ రిటర్న్స్ అని క్లారిటీ వచ్చింది. అసలు ఈ బాండ్ మార్కెట్స్లో అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం నేర్చుకుందాం. సపోజ్ మన గవర్నమెంట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్కి ఈసారి ఖర్చులు ఎక్కువయ్యాయి అనుకోండి, ఒక 80,000 crores కావాలి. వీళ్ళు ఏం చేయగలుగుతారు? దీనికోసం అప్పు తెచ్చుకోవాలి, అంటే బారో చేయాలి. ఎవరి దగ్గర నుంచి? ఐదర్ బయట బ్యాంక్స్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి చేయొచ్చు, లేక బయట వేరే ఫారెన్ కంట్రీస్ దగ్గర నుంచి చేయొచ్చు, లేకపోతే బాండ్స్ ఇష్యూ చేసి మనీ రేస్ చేయొచ్చు. ఈ రెండింటికి ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ పే చేయాలి. అదే బాండ్స్ అనుకోండి, సపోజ్ ఇప్పుడు 80,000 crores కావాలనుకున్నారు అనుకోండి. సపోజ్ ఇది ఒక ఇండియన్ గవర్నమెంట్ ఒక 1,00,000 బాండ్లు ఎగ్జాంపుల్ తీసుకోండి, 1,00,000 బాండ్లు ఇష్యూ చేస్తుంది. ఒక్కొక్క బాండ్ వాల్యూ 0.8 crores అనుకోండి. ఇప్పుడు ఈ 0.8 crores ఎలా ఇష్యూ చేస్తుందంటే ఎవరైనా 0.8 crores పెట్టి ఈ బాండ్ కొనుక్కోవచ్చు. కానీ వాళ్ళకి లాభం ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ బాండ్ కొంటే నీకు 0.8 crores మనీ పెట్టి నువ్వు కొన్నావు అనుకో, మేము వీటి మీద ఒక 10% ఇంట్రెస్ట్ ఇస్తాము. అండ్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఒక 2 years అనుకోండి మెచ్యూరిటీ టైం. ఆ టైం అయిపోయిన తర్వాత నీ 0.8 crores నీకు వచ్చేస్తుంది. అంటే ఆ 2 years నీకు 10% ఇంట్రెస్ట్ వస్తుంది. 0.8 into 10% అంటే 0.08 crores ఫస్ట్ ఇయర్ వస్తుంది, సెకండ్ ఇయర్ ఇంకో 0.08 crores వస్తుంది. ఫైనల్ ఇయర్లో మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత టోటల్ నీ 0.8 crores నువ్వు పెట్టినంత వచ్చేస్తుంది.
అంటే టోటల్గా ఈ 3 కలిపితే నీకు ఎంత 0.96 క్రోర్స్. అంటే నువ్వు 2 ఇయర్స్ 0.8 పెడితే 2 ఇయర్స్లో అది నీకు 0.96 క్రోర్స్ అవుతుంది. బేసికలీ బాండ్ మార్కెట్స్ అంతే అంతే. జస్ట్ నువ్వు ఎఫ్డి లాగే ఒక మనీ ఒక బాండ్లో పెడతావు, ఆ బాండ్ నీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. నువ్వు ఒక మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత నీకు నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ ఈ రెండు కలిపి నీకు రిటర్న్ వస్తుంది. సింపుల్ లాంగ్వేజ్లో బాండ్స్ ఉంటాయి. కానీ మరి ఇక్కడ నీకు రిస్క్ ఎక్కడ ఉంటుంది? రిస్క్ అనేది ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఉంది, 80,000 క్రోర్స్ ఇష్యూ చేయించుకుంది బాండ్స్ ద్వారా, ఓకే బాగానే ఉంది. సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ నీకు 2 ఇయర్స్ తర్వాత ఆ నువ్వు పెట్టిన 0.8 క్రోర్స్ ఉంది కదా ఒక్కొక్క బాండ్కి ఇవ్వలేకపోయింది, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, అప్పుడు ఏమవుతుంది? ఆ 0.8 క్రోర్స్ నీకు పోయినట్టే కదా. అదే రిస్క్ ఇక్కడ. కానీ ఇక్కడ రిస్క్ ఎందుకు తక్కువ? ఆల్మోస్ట్ 99% ఆఫ్ కేసెస్లో ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ ఇలా ఎగ్గొట్టలేదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ గవర్నమెంట్, ఇట్ ఈస్ అకౌంటబుల్. కాబట్టి ఆల్మోస్ట్ రిస్క్ ఈస్ జీరో ఇక్కడ ఇలాంటి కేసెస్లో. అది బేసిక్ బాండ్స్ వర్కింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ బాండ్స్లో చూద్దాం. మనం ఇంతసేపు డిస్కస్ చేసింది సావరిన్ బాండ్స్ అంటారు, అంటే గవర్నమెంట్వి, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తున్న బాండ్స్ సావరిన్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ అంటారు. ఇంకో రకమైన బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, లెట్స్ సే రిలయన్స్ కంపెనీ తీసుకున్నాం, వీళ్ళకి ఒక 10,000 క్రోర్స్ కావాలి. అప్పుడు వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. వీటి వర్కింగ్ సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ టైపే. వాటికంటే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ 8% 9% ఇస్తామంటారు. మెచ్యూరిటీ టైము ఒక 10 ఇయర్స్ 5 to 10 ఇయర్స్ అని చెప్తారు. కానీ ఇక్కడ కొద్దిగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్తో 1% రిస్క్ ఉందని అనుకుంటే ఇక్కడ ఒక 5%. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ నీకు ఎగ్గొట్టడం కంటే మనీ ఎగ్గొట్టడం కంటే కంపెనీ ఎగ్గొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బేసికల్లీ కంపెనీ బట్టి వేరీ అవుతుంది. రిలయన్స్ పెద్ద కంపెనీ, ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 5% వేసుకుంటావు. అదే ఏదో ఒక కంపెనీ ఏ అని ఉంది, చాలా చిన్న కంపెనీ, ఇది ఒక 50 crores మనీ కావాలి బాండ్స్ ద్వారా రైజ్ చేసింది, నీకు అసలు ఈ కంపెనీ వర్కింగ్ ఏంటో తెలియదు, ఈ కంపెనీ ఎలా పనిచేస్తో తెలియదు, ఇలాంటి కంపెనీలు చాలా రిస్కీ. అంటే ఈ ఎగ్గొట్టే ఛాన్స్లు ఒక 50% 60% ఉంటుంది. కానీ ఇలాంటి కంపెనీలు మరి జనాలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? ఇవి ఎంత రేట్ ఇంట్రెస్ట్ ఇస్తామంటాయంటే 20% 30% ఇంట్రెస్ట్లు ఇస్తా ఉంటుంది. జనాలు బేసికల్లీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా, రిస్క్ ఉన్నా పర్లేదు అనుకుని ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అవుతారు ఇలాంటి కేసెస్లో. అది వీటిని కార్పొరేట్ బాండ్స్ అంటారు. ఇంకా థర్డ్ రకాల బాండ్స్ ఏముంటాయంటే పిఎస్యు బాండ్స్. ఇవి ఆల్మోస్ట్ కార్పొరేట్ బాండ్స్ టైపే, బట్ ఇష్యూ చేసేది ఎవరంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఎలాంటివంటే సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, లేకపోతే మన ఎన్టీపీసీ, గెయిల్, ఇలాంటివి కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. కార్పొరేట్ బాండ్స్ కంటే ఇవి కొద్దిగా రిస్క్ ఫ్రీ, ఎందుకంటే పిఎస్యూస్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి కొద్దిగా రిస్క్ తక్కువ వీటికి కూడా. ఇంకో రకమైన బాండ్స్ ఉంటాయి, ఎలాంటివంటే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అంటారు. ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఏంటంటే నువ్వు సపోజ్ ఈ పైన వీటన్నింటిలో ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తుందా, వీటి మీద ట్యాక్స్ కట్టాలి. మన ఇండియన్ ట్యాక్స్ ప్రకారం 20% 25% స్లాబ్ రేట్ ప్రకారం కట్టుకోవాలి. కానీ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ఏంటంటే నువ్వు వీటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ రేట్కి ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు. ఇవి నార్మల్గా ఎవరు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ గ్రూప్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, అది అలాంటి గ్రూప్స్ అవి రిలీజ్ చేస్తాయి. ఇవి ఏంటంటే ఈ కంపెనీస్కి అసలు మనీ ఎవరు పెట్టరు, ఇలాంటి టైంలో కొద్దిగా ప్రమోట్ చేయడానికి కంపెనీస్ని గవర్నమెంట్ వీటికి ఛాన్స్ ఇస్తుంది. మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, బాండ్స్ ఇష్యూ చేయించుకోండి, మీ బాండ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు, ఇన్సెంటివ్ ఇస్తుంది. వీటిలో అప్పుడే జనాలు ఇష్టపడి ఇన్వెస్ట్ చేస్తారని. ఇప్పుడు మన అసలు బాండ్ మార్కెట్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి షేర్స్ ఉన్నాయి మనకు తెలుసు. షేర్స్ని ఎన్ఎస్సి, స్టాక్ ఎక్స్చేంజ్లు, బిఎస్సికి వెళ్ళి కొంత కొనడం అమ్మడం, బేసికల్లీ
కొంతమంది కొంటారు, డిమాండ్ సప్లై ఈ రెండు మేనేజ్ అయ్యి ఒక ప్రైస్ దగ్గర జనాలు కొనుక్కుంటారు. అదే బాండ్స్ కూడా సేమ్ అంతే. ఫస్ట్ వీటికి రెండు మార్కెట్స్ ఉంటాయి, ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీ మార్కెట్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చి నేను 100 రూపీస్ బాండ్స్ రిలీజ్ చేస్తున్నాను, 10% ఇంట్రెస్ట్ రేటు, 2 years టైం మెచ్యూరిటీ టైం అని చెప్పింది అనుకో, ఇది ప్రైమరీ మార్కెట్. ఇది ప్రైమరీ మార్కెట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఒకడు కొనుక్కున్నాడు అంటాడు, 100 రూపీస్ కొన్నాడు, ఈ బాండ్ కొన్నాడు ఉంటాడు, వాడు వచ్చి ఇంకోటితోని ఈ 100 రూపీస్ బాండ్ నేను 101 రూపీస్కి నీకు అమ్ముతాను, కొంటావా అంటాడు. పర్సన్ బి ఓకే నేను కొంటానని తీసుకుంటాడు. అతను ఎందుకు తీసుకుంటాడంటే అతనికి ఓకే ఇంట్రెస్ట్ 101 రూపీస్ అయినా 10% ఇంట్రెస్ట్ అంటే 20 రూపీస్ వస్తుంది 2 yearsలో అని తీసుకుంటాడు, లాభమే అని. బేసికల్లీ అదే ఇది సెకండరీ మార్కెట్. ఇక్కడ మెయిన్ వాడి దగ్గర నుంచి కొనుక్కొని వీళ్ళు ఒక పర్సన్ ఏ పర్సన్ బి వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అమ్మడం కొనడం. ఇది బేసికల్లీ సెకండరీ మార్కెట్. ఆల్మోస్ట్ మన స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ లాగే వీటిని కూడా ఎన్ఎస్సి బిఎస్సి లాగే ఇక్కడ బాండ్ మార్కెట్స్ కూడా ఇలానే మేనేజ్ చేసుకుంటాయి. అండ్ అసలు ఈ బాండ్ మార్కెట్స్ అసలు గవర్నమెంట్ మన ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్స్ తోని చాలా మేనేజ్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా వేరీ అవుతుంటాయో ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. దాన్ని బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ. ఇంట్రెస్ట్ రేట్ ఎందుకు తగ్గిస్తుంది అంటే మన ఇండియన్ ఎకానమీలో లిక్విడిటీ తక్కువ ఉందనుకో, అంటే మనీ లిక్విడ్ మనీ తక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జనాలు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కదా ఎక్కువ బారో చేసుకుంటారు. దానివల్ల బారో మనీ ఎక్కువ ఉండడం వల్ల మనీ ఎకానమీలో లిక్విడ్ మనీ పెరుగుతుంది. అలాగే మనీ ఎక్కువైపోయింది అనిపిస్తే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది, దానివల్ల జనాలు బారోయింగ్ తగ్గిస్తారు, ఇన్వెస్టింగ్ పెంచుతారు, దానివల్ల లిక్విడ్ మనీ తక్కువైపోతుంది. బేసికల్లీ ఇంట్రెస్ట్ రేట్లను ఎలా మార్చాలి ఆర్బీఐ? డైరెక్ట్గా ఇంట్రెస్ట్ రేట్లని మార్చడానికి మెయిన్ ఇది యూజ్ చేసే టూల్స్ బాండ్స్. ఏం చేస్తుందంటే ఆర్బీఐ వచ్చి ఓకే నేను ఒక 8,000 crore బాండ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, జనాలు వచ్చి 8,000 crores ఇచ్చి ఆర్బీఐకి 8,000 crores ఇస్తారు జనాలు. అంటే ఎకానమీలోంచి 8,000 crores డిలీట్ అయిపోయాయి, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళాయి. అంటే లిక్విడ్ మనీ 8,000 crores తగ్గిపోయింది ఎకానమీలోంచి. సో అంటే లిక్విడిటీ ఎక్కువైంది అన్నప్పుడు ఇలా బాండ్స్ ఎక్కువ బాండ్స్ని ఎకానమీలోకి అమ్మేసి మొత్తం లిక్విడిటీని మనీని బయటికి లాగేస్తుంది ఆర్బీఐ. అలానే ఇప్పుడు లిక్విడిటీ తక్కువైంది అనిపించింది అనుకోండి, ఆర్బీఐ వచ్చి బాండ్స్ని కొంటా అంటది. అంటే ఆర్బీఐ బాండ్స్ని కొంటా అంటది. అంటే ఆర్బీఐ బాండ్స్ కొనాలంటే ఎంతో కొంత మనీ పే చేయాలి కదా, ఈ మనీని ఎకానమీలోకి పే చేసి లిక్విడిటీని ఇంక్రీజ్ చేస్తుంది. బేసికలీ ఆర్బీఐ ఇలా బాండ్ మార్కెట్స్ని దాని మానిటరీ పాలసీస్ కానీ దాని రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్స్ వీటన్నిటిని మేనేజ్ చేయడానికి వాడుకుంటుంది. ఇప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్లోకి వస్తే బాండ్ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మెచ్యూరిటీ డేట్, సెకండ్ ఫేస్ వాల్యూ, థర్డ్ మార్కెట్ వాల్యూ, ఫోర్త్ ఇంట్రెస్ట్, ఫిఫ్త్ ఈల్డ్. ఇవన్నీ టర్మ్స్ కొద్దిగా చూడడానికి వింతగా ఉంటాయి కానీ చాలా ఈజీ టర్మ్స్. ఇప్పుడు నేను 100 రూపీస్ బాండ్ని 2 years టైంకి 10% ఇంట్రెస్ట్ ఇచ్చాను అనుకో, ఇక్కడ మెచ్యూరిటీ డేట్ ఏంటి, 2 years ఫ్రమ్ నౌ, ఇది మెచ్యూరిటీ డేట్. ఫేస్ వాల్యూ ఏంటి, ఈ 100 రూపీస్ బాండ్ అనేది దాని ఫేస్ వాల్యూ అంతకి ఇస్తున్నాను. మార్కెట్ వాల్యూ ఏంటంటే ఒక పర్సన్ ఏ పర్సన్ బికి ఆ 100 రూపీస్ బాండ్ని 101కి అమ్మచ్చు, 102కి అమ్మచ్చు, 103కి అమ్మచ్చు, ఎంతకైనా అమ్మచ్చు.
ఈ వాల్యూస్ అనేవి మార్కెట్ వాల్యూస్. ఇవి కాన్స్టెంట్ గా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బేసికల్లీ డిమాండ్ సప్లై బట్టి అమ్మినోడు కొన్నోడు బట్టి ఈ వాల్యూస్ మారుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ 10% ఉంది కదా, దీన్ని ఇంట్రెస్ట్ అంటాం. ఈల్డ్ అంటే ఏం లేదు. ఈల్డ్ ఏంటంటే నీకు ఇప్పుడు 100 రూపీస్ బాండ్ కొన్నావు, 2 years మెచ్యూరిటీ టైం ఉంది. ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది? 10% ఆఫ్ 100 అంటే 10 రూపీస్ వస్తుంది. సేమ్ సెకండ్ ఇయర్లో కూడా 10% ఆఫ్ 100 నీకు 10 రూపీస్ వస్తుంది. అంటే 10 + 10 20 వస్తుంది నీకు. నువ్వు 100 రూపీస్ పెడితే టోటల్ 120 వస్తుంది. అంటే నీకు 20 రూపీస్ లాభం. అంటే ఈ లాభం 20 వేసుకొని బై నువ్వు ఎంతకు కొన్నావు మార్కెట్ వాల్యూ. సపోజ్ నువ్వు ఈ 20 రూపీస్ 102 రూపీస్ కొన్నావు అనుకో బాండ్, 20/102 దీన్నే ఈల్డ్ అంటాము. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ డినామినేటర్లో ఇది మార్కెట్ వాల్యూ, అంటే ఇది వేయాలి, ఫేస్ వాల్యూ కాదు. నువ్వు ఎంతకి కొన్నావు, నువ్వు ఆ పర్సన్ బి దగ్గర నుంచి 103 కొంటే 103 వేస్తావు, 104 కొంటే 104 వేస్తావు. 100 రూపీస్ బాండ్ నువ్వు ఎంత కొంటే ఆ వాల్యూ వేస్తావు. ఇది ఈల్డ్ అంటాం. బేసికలీ ఇవి నార్మల్ బేసిక్స్ ఆఫ్ బాండ్స్. ఇంకా ఫర్దర్గా వచ్చే సెషన్స్లో అసలు వీటిని ఎలా యూస్ చేయాలి కరెక్ట్గా అనేది డిస్కస్ చేద్దాం.